హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్‌కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ 'ధురేందర్ ది రివెంజ్' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్, 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్, 'శబ్దం' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్. సో, 3 మూవీస్ అనేవి కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్‌డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 'కాంతా' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ సేతుపతి గారైతే యాక్ట్ చేశారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు మార్చ్ 27న అయితే రిలీజ్ అయితే అయింది. సో, సీజన్ 1 అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఇంకా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే సీజన్ 1 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 మాకి కసమ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా మనకైతే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే డైరెక్ట్‌గా అయితే తీసుకొస్తున్నారు. సో, ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అయితే మనకి ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 యుఫోరియా మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే యుఫోరియా మూవీని అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీని మనకు థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకి మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఏ లాంగ్వేజ్‌లో వచ్చిందంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే ఎప్పటి నుంచి ఓటీటీలోకి వస్తుందంటే మనకు సో, మన తెలుగు, తమిళ్, మలయాళం ఇలా లాంగ్వేజ్‌లో అయితే అప్డేట్ అయితే రాలేదు గానీ సో, మన హిందీ లాంగ్వేజ్‌లో అయితే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది మన ఇండియాలో వచ్చేసి. సో, జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి ఏప్రిల్ మనకు 31 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ అవతార్ తెలుగు వర్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా మనకు జూన్ మంత్‌లో అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మనకి లాంగ్వేజ్‌లో అయితే ఓటీటీలోకి రిలీజ్ అయిన తర్వాతనే మనకు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 5 ది బాయ్స్ ఫైనల్ సీజన్ వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి ఈ సీజన్ చాలా సీజన్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, చివరిగా మనకు ఒక ఫైనల్ సీజన్ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ అన్ని సీజన్ కలిపి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, లాస్ట్ ఫైనల్ సీజన్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఏప్రిల్ 8వ తారీఖు నుంచి వెళ్ళి. సో, ది బాయ్స్ సీజన్స్ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకు చూసిన వాళ్ళు అండ్ లాస్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ మనకి ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 6 ఏ బలవంత్ మూవీ. సో, సుహాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో, ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. దాదాపుగా అయితే 2 మంత్స్ అయితే అవ్వడానికి అయితే వస్తుంది ఈ మూవీ థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఓటీటీలోకి వచ్చేసి మనకైతే ఈ బలవంత్ మూవీ వచ్చేసి ఈ మార్చ్ 31 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే ఉంటుంది. నెంబర్ 7 సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసని మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే ఈటీవీ నేపాల్ అయితే తీసుకున్నారు. సో, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే. సో, వాళ్ళే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఎప్పటి నుంచి అయితే మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే సాంప్రదాయాన్ని శుద్ధ పూసని మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మీ అందరికైతే మనకి మూవీ అయితే మనకి ఏప్రిల్ 4వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 సరస్వతి మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో, ఈ మధ్యలో మనకి ఈ మూవీ థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్‌ని కూడా మనకైతే ఈటీవీ నేపాల్ అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీని కూడా మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, మార్చ్ 6వ తారీఖున అయితే మనకి మూవీ థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఇందులో చాలా మంది అయితే మనకి మూవీని థియేటర్‌లో అయితే చూడలేకపోయి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్‌లో అయితే ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే ఉంటుంది. నెంబర్ 9 సతీ లీలావతి మూవీ. సో, లావణ్య త్రిపాఠి గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో, ఈ మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే సతీ లీలావతి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ అయితే మనకు కన్ఫామ్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 శబ్దం మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ దాదాపుగా అయితే 1 ఇయర్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. సో, ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి
మనకి ఈ మూవీని చెప్పిన డేట్‌కి అయితే అసలు రిలీజే చేయట్లేదు. సో, మళ్ళీ ఒక డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సడెన్‌గా అయితే వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుందో అదే వాళ్ళైతే సడెన్‌గా అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఈ మూవీ ఎప్పుడైనా మనకైతే రిలీజ్ అయితే కావచ్చు. ఈ రోజైనా, రేపైనా, మనకి ఎల్లుండైనా. సో, సడెన్‌గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి మూవీ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 10 మృత్యుంజయ్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కామన్ ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఏప్రిల్ 4 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మృత్యుంజయ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఏప్రిల్ 4 తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ధురేందర్ ది రివెంజ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ట్రెండ్ అయితే అవుతుంది. సో, ఏకంగా మనకైతే 800 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మనకైతే ఇంకా ఈ మూవీ ఆగేటట్టు అయితే అస్సలైతే లేదు. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, పార్ట్ 1 కూడా మనకైతే జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, పార్ట్ 2 కూడా మనకు జియో హాట్‌స్టార్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ పైన ఏకంగా 2 మంత్స్ అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. సో, ఏప్రిల్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే కాదు గానీ సో, నెక్స్ట్ మంత్‌లో అయితే మనకు ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంత లోపల మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వస్తుంది. నెంబర్ 12 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్స్ చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది. సో, మిక్స్డ్ టాక్‌తో ఇంకా ఈ మూవీ థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, థియేటర్‌కి వెళ్ళి చూడాలనుకున్నారు థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ మనకి థియేటర్‌లో రన్ అవుతున్నా కానీ మనకు ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఏప్రిల్ 24 నుంచి అయితే రిలీజ్ చేస్తామని సో, వాళ్ళే ముందే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ మనకు ఏప్రిల్ 24 అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లే మనకు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకి ఏప్రిల్ 24 రిలీజ్ అయితే అవుతుంది. అప్పుడైతే చూసేయండి. నెంబర్ 13 బ్యాండ్ మేళం మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్‌లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. సో, ఈ మూవీ మొన్ననే మనకైతే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, నేనైతే ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు కానీ సో, చాలామంది రివ్యూవర్స్ అయినా మనకైతే పబ్లిక్ టాక్ కూడా మనకైతే మంచిగానే వస్తుంది ఈ మూవీ నుంచి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జెడ్5 వాళ్ళు అయితే తీసుకున్నారు, జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో, ఈ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా సో, మనకి ఈ మూవీ అయితే ఏప్రిల్ మిడ్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ ఓటీటీలోకి. సో, ఈ 13 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎదురుగా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బై బై.